నిన్న మొన్నటి వరకు కిచెన్ లో ఎంతసేపు వంట చేసుకోవాలన్నది బిగ్ బాస్ డిసైడ్ చేసేవాడు. గంట 2 గంటలు మాత్రమే టైం ఇచ్చేవాడు. సీజన్ ముగింపుకు వచ్చేసిన సందర్భంగా కిచెన్ టైమర్ ను అన్లిమిటెడ్ చేసేశాడు. నామినేషన్స్ లేకపోయినా అలాంటి ఓ ప్రక్రియ పెట్టడంతో గౌతమ్, నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. నిజం చెప్పేస్తానంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్. కానీ నోరు తెరుస్తూనే ఈ హౌస్ లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు, ఓ సహోదరుడిగా నీకు ఎల్లప్పటికీ తోడుగా నీడగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటతో అవాక్కైన రోహిణి ఎవడ్రా నీకు అక్క అంటూ గౌతమ్ ను సరదాగా తిట్టిపోసింది. తర్వాత బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మినహా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయినట్లుగా ప్రకటించాడు. 2 ఫైనలిస్ట్ ఎంపిక కోసం ఓ టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వారి ఫొటోస్ ను కాల్చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. మొదటిగా అవినాష్ విష్ణుప్రియ ఫోటో కాల్చేశాడు. విష్ణుప్రియ వంతురాగా ఎవరితోనూ ఎక్కువ కలవట్లేదు, నీ గేమ్ అర్థం కావట్లేదంటూ గౌతమ్ ఫోటో కాల్చేసింది. గౌతమ్ పదే పదే పోర్ట్రేట్ చేస్తున్నావని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్ ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్ స్పందిస్తూ వచ్చినప్పటి నుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్ యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావు అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్ గా మాట్లాడడంతో నిఖిల్ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు. ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా గౌతమ్ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు హోప్స్ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్ తెప్పించాడు గౌతమ్. అనంతరం నిఖిల్ నామినేషన్స్ లోకి రాలేదంటూ రోహిణిని రేస్ నుంచి తప్పించాడు. నామినేషన్స్ లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్ గట్టిగానే ఆడాను అని రోహి సమాధానం ఇచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్ ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మీ ముందున్న చెక్ పై 15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరు తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్ లో ఉంచేందుకు హౌస్ మేట్స్ ఒప్పించవచ్చన్నాడు. ప్రైజ్ మనీని ₹1 సంపాదిస్తూ ఇక్కడి వరకు తేవడానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓటు వేశారు కాబట్టే 14వ వారం దాకా వచ్చారు అని నిఖిల్ చెక్ చించేయమన్నాడు. మిగతా వాళ్ళు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగో అలా ఒప్పించడంతో ప్రేరణ, నబీల్ ఫైనలిస్ట్ స్థానాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదని చెప్పారు. రాసిన చెక్కులు చింపేయడానికంటే ముందు ఇద్దరు ఎంత రాశారో చెప్పాలన్నాడు. ప్రేరణ 4,30,000 రాయగా నబీల్ ఏకంగా 15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్ మేట్స్ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్ల కాదు, అసలు చూసే జనాలు కూడా వీళ్ళు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకొని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్ కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్ లో ఉన్నారు.